హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. సో ప్రత్యేకంగా ఇంట్రడక్షన్స్ అవసరం లేదు ఇలాంటి యొక్క స్టార్ క్రీచర్స్ ఉన్న ఫిలిమ్స్కి అండ్ ఇలాంటి యొక్క బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్కి అండ్ సలార్ గురించే మనం మాట్లాడబోతున్నాము. అండ్ ఆ సలార్ మూవీలో పృథ్వీరాజ్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసిన మన కార్తికేయ మన ముందున్నారు. సో అడిగి తెలుసుకుందాం బిఫోర్ మూవీ ఎక్స్పీరియన్స్ కంటే ఆఫ్టర్ ద మూవీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అందరూ సినిమా చూసుంటారు కాబట్టి సో ఈ క్వశ్చన్స్కి కానీ రిలేట్ అవుతూ ఉంటారు. సో మాట్లాడి తెలుసుకుందాం అసలు తన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో సినిమా త్రూ అవుట్. సో మనం సినిమా చూసాం కాబట్టి. సో హాయ్. హలో అన్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నావు. ఎలా చూస్ చేసుకోవడం జరిగింది అంటే ప్రశాంత్ నీల్ గారు నిన్న ఎలా చూస్ చేసుకోవడం జరిగింది? చాలామందిని చూస్తున్నారు అన్న అప్పటికి, అంటే నా దగ్గరికి రాకముందు, నా ప్రొఫైల్ వెళ్ళకముందు ఓకే చూస్తున్నారు, సెట్ కావట్లేదు. ఇంకా లాస్ట్ హోప్గా ప్రతాప్ అన్నని ఒక అన్న కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్, ఓకే, తనని అప్రోచ్ చేస్తే నాతో పాటు 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. పంపిస్తే దాంట్లోంచి అసోసియేట్ డైరెక్టర్ ఉన్న ప్రకాష్ అన్న కొన్ని ప్రొఫైల్స్ సూట్ అయ్యేవి షార్ట్ లిస్ట్ చేసి నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్తే దాంట్లో నన్ను ఇంకొకరిని చూసి ఒకసారి రిహార్సల్స్కి రమ్మన్నారు. వెళ్ళాము, సీన్ చెప్పారు, ఆయన వచ్చి హైట్ చెక్ చేశారు, సీన్ చెప్పారు, అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు. అన్నోళ్ళు మా చేత ప్రాక్టీస్ చేయించడం, అదే వరల్డ్ వేరుడు కదంట. సో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాం కానీ దానికి ప్రాక్టీస్ చేయించడము చాలాసేపు చేసి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాక అది వీడియో తీసుకొని నీల్ సార్కి చూపిస్తే ఆయనకి నచ్చి అప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు. ఓకే. సో ఇప్పుడు సలార్ అంటే ప్రతి ఒక్కరికి తెలుగులో కానీ లేకపోతే త్రూ అవుట్ ఇండియా ప్రభాస్ గారికి ఒక పెద్ద కంబ్యాక్ ఫిలిం అని చెప్పేసి నమ్ముతున్నారు. అండ్ అది సక్సెస్ కూడా అయింది. మనం చూసుకోవచ్చు నిన్న కలెక్షన్స్ కానీ లేకపోతే ప్రీవియస్ అంటే 1 AM షోస్ నుంచి మొత్తం అంతా పాజిటివ్ టాక్ వచ్చేసింది సినిమాకి. సో అంత పెద్ద బిగ్గెస్ట్ కంబ్యాక్లో ఒక అలాంటి ప్రభాస్ గారి సినిమాలో నువ్వు ఉన్నావు. సో ఫస్ట్ నీకు సలార్ గురించి చెప్పినప్పుడు లేకపోతే ఆ సినిమా నువ్వు చేయాలన్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా? చాలా షాక్ ప్లస్ హ్యాపీ అన్న. అంటే ఎక్స్పెక్ట్ చేయలే కదా, ఏదో సినిమా ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అవ్వడం ఓకే, కానీ అసలు ఆ థాటే లేదు. సడన్గా కాల్ వచ్చి ఇలా నీ ప్రొఫైల్ పంపించాలి సలార్కి అన్నారు. సరే ఓకే అని పంపించా. తర్వాత సెలెక్ట్ అవ్వడం బాగా హ్యాపీ అనిపించింది ఇంట్లో వాళ్ళంతా అలా. సో పృథ్వీరాజ్ గారు చైల్డ్హుడ్ క్యారెక్టర్, అవును. సో ఆయన మీ ఇద్దరికి వాళ్ళిద్దరితో ఎలాంటి కంబైన్ సీన్స్ లేవు అంటే లైక్ మీరు చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? అంటే పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ అని చెప్పినప్పుడు ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారు నరేట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ థాట్? అంటే షూట్స్కి వెళ్ళినప్పుడు కానీ నీ ఫీలింగ్ ఎలా అనిపించింది? అంటే స్టార్టింగ్ రోజు సెలెక్ట్ అయిపోయి ఇంకా ముందు కొన్ని రోజులు ప్రాక్టీస్ రిహార్సల్ చేసుకొని వెళ్దాం షూట్ కనుక్కొని ఫస్ట్ డే కూర్చోబెట్టి మా ఇద్దరిని మీ క్యారెక్టర్స్ ఇవి ఇలా అని టేబుల్ ఇలా కూర్చోబెట్టి చెప్తున్నప్పుడు క్రేజీ అనిపించింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అంతా అనిపించింది. సో అంటే డిఫరెంట్ లుక్ కూడా కదన్నా, లుక్ బొట్టు అదంతా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో మంచిగా దీన్ని మనం యూస్ చేయొచ్చు మన టాలెంట్ చూపించడానికి అన్నట్టు చాలా అనిపించింది. అదే ఇప్పుడు సినిమాలో చూస్తే కొన్ని షార్ట్స్లో నువ్వు ఒక యాక్టర్గా కనిపించావు. నాకు నిన్న పర్సనల్గా నేను నీ ఇంటర్వ్యూ చేయబోతున్నానని చెప్పేసి నాకు తెలుసున్న ఫ్రెండ్స్కి కానీ లేకపోతే తెలుసున్న ఫ్యామిలీ రిలేటివ్స్కి కానీ చెప్పినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా చేయలేదు, ఒక యాక్టర్గా చేశాడు. అంటే ఆ ఎవాల్వ్ ఎలా అయ్యావు నువ్వు? అండ్ ఎస్పెషల్లీ ఒక్కొక్క సీన్ దగ్గర కడియం విసిరేసే సీన్ దగ్గర ఒకసారి ఆలోచించుకుంటే ఒక డైలాగ్ చెప్తావు, చెప్పిన తర్వాత నా టెరిటరీ నీకు ఇచ్చేస్తా అని చెప్పి. సో ఎలా ఇవాల్వ్ చేసుకున్నావు? నిన్ను అందరూ ఇప్పుడు ఒక యాక్టర్లా చూస్తున్నారు, నువ్వు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, ఇప్పుడు ఒక యాక్టర్గా చూస్తున్నారు నిన్ను. సో దానికి నువ్వేం చెప్తావు? అదైతే దానికి చాలా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నీల్ సార్ ప్రతి ఒక్కరి కష్టం వల్ల మేము అంత పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చింది అనుకుంటున్నాం. ఓకే. సార్ రావడము, సీన్ చెప్పడం, ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు అక్కడ ఎలా కావాలనేది, మాకు ఒక క్లియర్ అవుట్పుట్ వచ్చేసింది. సార్ వెళ్ళిపోయాక ఇంకా సార్కి ఒక విజన్ ఉంటుంది ఏంటి ఇది కావాలని, కానీ పక్కన వాళ్ళని ఫ్రీగా వదిలేస్తారు. అంటే నాకంటే ఇంకా బాగా చేసేమో వీడు, ఇంకా బెస్ట్ అవుట్పుట్ రావచ్చేమో అన్నట్టు. ఓకే. సో అలా ఫ్రీగా వదిలేయడము. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు ప్రతి ఒక్కరు సార్ ఇట్లా సీన్ చెప్పి వెళ్ళిపోతారు, అన్నోళ్ళు వచ్చి మమ్మల్ని ఇంకా చెక్కడం,
ఆ సీన్ పర్ఫెక్ట్గా మాకు వచ్చేంత వరకు ప్రతి అవుట్పుట్ మీరు సాంగ్ చూస్తుంటే వాడి భుజం మీద చెయ్యేసేది, ప్రతిది అన్నోళ్ళు చెప్పింది. మేము నార్మల్ నడిచేది సార్ అనుకున్నది, అన్నోళ్ళు మధ్యలో ఇన్పుట్స్ నేను చెయ్యేసి నడవడం, వాడు నన్ను పట్టుకొని నడవడం, అదంతా అన్నోళ్ళు చెప్పింది అనమాట. సో అలా అన్నోళ్ళు కష్టపడి ఇంకా మమ్మల్ని చెక్కి పర్ఫెక్ట్ పిన్ టు పిన్ బాడీ లాంగ్వేజ్తో సహా ప్రతిదీ చూసుకొని ఇంకా షార్ట్కి వెళ్ళేవాళ్ళం. సో జూనియర్ దేవత ఎలా అనిపించింది? చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్ అయిపోయాడా? ఫ్రెండే. సో ఇప్పుడు నీ స్కూల్లో నిన్ను ఎలా చూస్తున్నారు? స్కూల్కి వెళ్ళా అన్న, రిలీజ్ వెళ్ళలేదా? 10th క్లాస్ కదా మరి, ఆపేసావా సలార్ కోసం? అంటే ఇంకా సలార్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూస్ ఇంటర్వ్యూస్ ఇవే ఉన్నాయి. ఓకే. ఇంకా బిజీ షెడ్యూల్, ఇంకా స్కూల్కి వెళ్ళలే రిలీజ్ అయ్యాక. ఎలా అదే ముందు అంటే నీకు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కానీ మీ ఫ్రెండ్స్తో చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? స్టార్టింగ్లో ఎవరు నమ్మలే, ఒక ఇద్దరు నమ్మారు జస్ట్ చెప్పినప్పుడు సలార్ అని. తర్వాత ఇంకా స్లోగా ట్రైలరు సాంగ్ రావడం, ట్రైలర్ వచ్చినప్పుడే అర్థమైపోయింది అందరికి సీనరీ. అవును, ట్రైలర్ సాంగ్ మళ్ళీ సెకండ్ ట్రైలర్ కూడా రావడంతో ఇంకా అందరు గమ్మున కూర్చున్నారు. స్టార్టింగ్ ఎవరు నమ్మలే, ఈడేంది సలార్ ఏంది అన్నట్టు, వాళ్ళకి ఇంకా తెలియదు కదా. సో జూనియర్ ప్రభాస్ గారికి అంటే మన యాక్ట్ చేసిన పక్కన చైల్డ్ ఆర్టిస్ట్, సో ఆయనకి నువ్వు ఎలివేషన్స్ ఇస్తున్నప్పుడు అంటే ముక్కు పోగు తీసుకున్నప్పుడు వాడు పిచ్చోడు రా, వాడికి ఏం తెలీదు, వాడు ఆ డైలాగ్స్ చెప్తావు కదా, డబ్బింగ్ నువ్వే చెప్పడం జరిగిందా? నేనే అన్న డబ్బింగ్, నేను తెలుగులో నేనే. ఓకే. సో దేవత ఆ ప్రభాస్ గారి ఫిలిం చేసావు, ఆల్రెడీ సక్సెస్ కూడా అయింది. పార్ట్ 2లో ఏమైనా ఉండబోతున్నావా? అది ఇంకా తెలియదు అన్న, సార్ మరి ఎలా అనుకుంటున్నారా, ఆయన విజన్ ఏందో. అంటే నీకు స్టోరీ మొత్తం చెప్పలేదన్నా చేసినప్పుడు? నీ పార్ట్ ఒకటే చెప్పారా? నా పార్ట్ ఒక్కటి వరకు చెప్పారు. ఓకే. మిగతాది మేము క్యూరియాసిటీతో అడగడం, మేము ఇద్దరం అది చెప్పడం అంతా జరిగింది. కానీ సో సెకండ్ పార్ట్కి కూడా మంచి జస్టిఫికేషన్ ఇచ్చారు, అంటే అందులో కూడా నీ పాత్ర ఉంటుందని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ బిలీవ్ చేస్తున్నారు. సో దాని మీద నువ్వేం చెప్తావు? అయి ఉండొచ్చు, ఏమో అన్న. మా ఇంకా నీల్ సార్ ఎలా తీసుకుందాం అని చూస్తున్నారు, ఏ సీన్స్ తీసుకుందాం, ఇంకా ఆయన ఇష్టం. సో ప్రభాస్ గారి గురించి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే లైక్ ఫ్యాన్స్కి కానీ వాళ్ళు నీ దగ్గర నుంచి వినాలనుకున్న కొన్ని వర్డ్స్ నువ్వేం చెప్పాలనుకున్నావు ప్రభాస్ గారి గురించి? ప్రభాస్ గారి గురించి అయితే నేను ఇప్పటివరకు కలవలే, బట్ కలిసిన వాళ్ళు చెప్పడం వరకు అయితే డార్లింగ్ ప్రభాస్కి మంచి జస్టిఫికేషన్ అది, అంత బాగా చూసుకుంటాడను. సో ఈగర్లీ వెయిటింగ్ ఆయన కలవడానికి.